అడిగి 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 పాడిచేటట్టు పాట. వీరులారా మీకు పోరాటంలో ఓరా ఓరి నైతామోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడవాడించి తమ రక్తంతో తెలంగాణ గడ్డ మీద రక్తం బారించి ఆ రక్తంతో ఆ నల్లగొండ గుట్టనే ఏర్పెక్కించిన అరే కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశారు. ఈ తెలంగాణ 60 ఏళ్ల నుండి అన్యాయానికి గురైతుందని చెప్పి అరే దోపిడికి గురైతుందని చెప్పి ఈ దోపిడి నుంచి అసమానతకి విముక్తి జరగాలంటే పోరాటమే ఏకైక మార్గం అని చెప్పి ప్రత్యేక తెలంగాణ కోసమై ప్రాణాలు అర్పించిన మా వీరులారా పోరాటం నుండి 69 ఉద్యమం నుండి మళ్ళా ప్రత్యేక తెలంగాణ 96 మొదలుపెట్టి మరి గోనగిరి సభ వరంగల్లో సభ కదు సూర్యపేట సభలో కూడా అన్నిట్లో పోరాటం మొదలుపెట్టి ప్రత్యేక తెలంగాణ కోసము పల్లె పల్లె తిరిగి పాటలు పాడి ఆటలు ఆడి తమ రక్తంతో ఈ తెలంగాణ గడ్డనే ఏర్పెట్టించిన మన కదరన్నకే ఎస్సీ వర్గీకరణ కోసం ఏబిసిడి కావాలని చెప్పి కళాకారులందరూ ఏకం చేసి పల్లె పల్లె తిరిగి అరే జయ్యరయ్య ఈ తండోరా పాటపాడి పల్లె పల్లె తిరిగి నాలాంటి కళాకారులన్నీ ఓంపడేసుకొని ఏబిసిడి ఇలా విజయంలో కూడా గద్దరన్న పాత్ర ఉందని చెప్పి నా గద్దరన్నకే
భార్యాభర్తలు సారా దగ్గర బయటని చెప్పి ఒంగోలులో నెల్లూరు జిల్లాలో సారా పోరాటం మొదలైతే గద్దరన్న వంగపండు ప్రసాదు నేడు నాతో డోలుకుదయ్యా ఈ నలుగురం ఏకమై చెప్పి ఈ సారా నిషేధం ఉండాలని చెప్పి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లె పల్లె తిరిగి మధ్య నిషేధం జరగాలని చెప్పి అమ్మా నేను పోలే తాగుబోతింది సస్తే సాగు చేయి మన్నుంటే గాంచి అమ్మా నేను ప్రతి పోరాటంలో ఒక పోరాటం వస్తుందనగానే ఒక పాట రాసుకొని చెప్పి ఇలా దండోరా ఉద్యమం కాదు మధ్య నిషేధం మీద కూడా కోట్ల భాస్కర్ రెడ్డి నేడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్య నిషేధం జరగాలని చెప్పి ఈ గద్దరన్న నాయకత్వంలో ఒక సాంస్కృతిక బృందం బయలుదేరింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి మధ్య నిషేధం పెట్టాలని పోరాడింది ఎన్నికల్లో పార్టీలకు కూడా ఎన్నికల్లో కూడా మధ్య నిషేధం పెట్టాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి ఆ పాటతో ఈనాడు మద్దం వద్దని చెప్పిన మా అన్న గద్దరన్నకే గద్దరన్న మీకు ప్రజాకళ మండలి మీ బిడ్డలుగా మీరు కన్నా ఈ తెలుగు నేల మీద 1997లో గద్దరన్న సారథ్యంలో లక్షలాది మంది తెలంగాణ వరంగల్ డిక్లరేషన్లో పురుడు పోస్తున్న ఈ సంస్థ తెలంగాణ కోసం కొట్లాడి కరువు కాటకాల కోసం చనిపోతున్న వాళ్ళ కోసం చేనేత కార్మికుల ఆత్మహత్యల కోసం కొట్లాడిన వాళ్ళం తెలంగాణ వచ్చిన తర్వాత గద్దరులతో సహా మేము ఈ తెలంగాణ నేల మీద దేశద్రోహులుగా మనం చిత్రించి పెట్టారు. గద్దరన్న చనిపోయిన నాటికి